शांताकारं मुजगधैनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं ॐ धरणीकृतं भूतं विद्युत्कान्तमप्रोक्षमानहस्तं च मन्नोदयद्विषामृतोजे सुस्यदागशस्तं वास्तोष्प्रेप्रदयानि अस्मान् स्वावेशो न मे भगवानः यत्त्वेमहे वदन्नो यस्वदने त्रिपदेशिञ्जदुष्पदे वास्तु पुरुषमावाहयामि स्थापयामि पूजयामि मध्यमा सत्यनारायणस्वामी गोदेवनां ज्योतिर्महाध्यानम् सर्वविद्ये नमः वज्रस्ताय नमः पार्वतीनन्दनाय नमः कुमारसाक्षोभ्यां स्वादिभवसिदिव्याजन्मने स्वादिन्द्राय धावी सहस्रशीलं देवं स्वाक्षरा आमो शनयदानः अच्युताय नमः संगमाणि नमः वरदाक्षराय नमः गजानकाय नमः केशवाय नमः केशवत्राय नमः वीरभागे नमः नमः कमलाय नमः कमलेशाय नमः एकदा ब्रह्मणभवति एकदी यजमानः युस्तेजो ददाति पूजानंसयामि नीराजनानन्तरं सिद्धाचनं भवेत् जन्मनि మీ మనసులో ఏదైనా కోరిక ఉంది ఆ కోరిక ఫలించిన తర్వాత మళ్ళీ వ్రతం చేసి ఇప్పటిదాకా విష్ణుడు బాధించేటువంటి నిర్యాణం అయిపోయింది ద్వారకా అయిపోయింది కాబట్టి రాబోయేది ఏమిటి కలియుగం మరి కలియుగం ప్రారంభమయ్యేప్పటికీ ప్రతి మానవుడు కూడా అనేకమైన కోరికలు ఉంటాయి మంచి భార్య రావాలని చదువు రావాలని ఉద్యోగం రావాలని ఇల్లు పెట్టుకోవాలని కోరికలు ఇష్టం లేదన్నమాట అది కూడా తీర్థమే కోరిక కూడా తీర్థమే వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంతోనైనా సరే ధనాన్యాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు కలియుగంతా అతరానుగా ఉంది ధర్మ మార్గంలో తీసుకెళ్దామనుకున్నారు నాన్న మహర్షి అని చెప్పి వెంటనే కలియుగా శ్రీ మహావిష్ణువు అయితే మనకి త్వరగా వస్తుంది శ్రీ వైకుంఠానికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువులో ఎలా ఉన్నారు అంటే నాలుగు నడుముకు వడ్రాన్ని ధరించి పట్టు వస్త్రం ధరించి సబీజ వస్త్రంతో సరసీరుడేక్షణంతో ఆ శ్రీ మహావిష్ణువు వారు క్షీరచాగరంలో శేష పాత్ర మీద కూర్చుని ఉన్నారు. అమ్మవారితో తీసుకుని పంచామృతంతో అభిషేకం గావించి మండపం మీద ఉంచి ముందుగా కష్టాలు పడుతున్నాడు. భిక్షాటన చేస్తున్నాడు. ఎంత భిక్షాటన చేసినా కూడా ఎవరు కూడా భిక్ష వేయలేదు. చూసారు ఎప్పుడైనా మంచిగా భవతి భిక్షాటన చేసి తర్వాత గమనించబడుతుంది. ఆ వ్రతమాచరించావంటే నీకు ఉన్నటువంటి కష్టాలు నెరవేరుతాయని చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వారు శ్రీహరి అవతారంలో ఉన్నారు. అంటే శ్రీ మహావిష్ణులో ఉన్నారు. ఆయన వ్రతమాచరించిన ఆయన చెప్పేప్పటికీ తప్పకుండా ఆదరిస్తాను. అనే ధర్మలో చక్కగా వ్రతం చేస్తున్నాడు. అంటే స్వామివారికి కావాల్సిన పూజాలు వెళ్ళాల్సుకున్నాడు. బంధుమిత్రాలను ఆహ్వానిస్తున్నాడు. భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించాడు. కట్టుకునేవాడు కూడా ఎందుచేత ఆ స్వామివారి మీద భక్తితో చేశాడు. ఈ విధంగా వ్రతం చేయకుండా చేస్తున్నాడు. దీపాలు సంకల్పం చేస్తున్నాడు. సరే అని చెప్పేసి ఆ కట్నం తినేవాడు ఒక రోజు అడవులు వెళ్ళాడు. పూలను వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళేప్పటికీ బ్రాహ్మణుడు పడుకొని బ్రాహ్మణుడు భ్రాంతికి వెళ్ళేప్పటికీ ఆ బ్రాహ్మణుడిలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. వ్రతం చేస్తుండగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వ్రతాన్నిస్తున్నారు, కదులుతున్నారు. ఈ కట్నం తినేవాడు కూడా దాహం కోసం వచ్చిన వాడు దాహాన్ని మర్చిపోయి వ్రతలో లీనమైపోయాడు. వ్రతమంతా పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అడిగాడు, బ్రాహ్మణోత్తమా మీరు చేసిన వ్రతమేమి నాయన, ఈ వ్రతం వేరేమి నామధేయమేమి అడిగాడు. అడిగేటప్పటికీ ఓ కాష్ట మీద ఇది సత్యనారాయణ వ్రతం నాయన, ఈ వ్రతం వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ రోజు ధనవంతుడికి వెళ్ళాడు. పూర్వకాలంలో అంటే ఎక్కడ చేసేవాళ్ళు దేవుని తీసేవాళ్ళు, కట్ల బయలు చేసేవాళ్ళు. అంటే అప్పుడులో అంత విశేషం ధనం ఉండేది అన్నమాట, ధనం ఉండేది ఆ పిల్లలకి. కాబట్టి ఆ రోజు పండుగ మీద అందరూ బంధువులు వచ్చి ఉన్నారు. వాళ్ళలో ఈ కట్లకునేవాడు వెళ్ళేప్పటికీ అందరూ కూడా విశేషంగా ధర్మించి మరి ఇది దగ్గర సత్యనారాయణ భగవానికి ధన్యవాద్రమదో పూర్ణాది మధవ్యో సానిధి ఏకదా బ్రహ్మణవహటి ఏకదైవ యజమానాయుస్తేజోదాని జంగాదిత్యవదానించ అవిస్తేజానోమే లక్ష్మీరాక్షస్యాం హృదయామాకృమృజామి నీరాంతర్శయామి నీరాజనాంతర్కాలిమయామి రక్షకోవాలి బంధుమిత్రాలను చూసుకోవాలి.
కాబట్టి అతను ఏమన్నాడు, అమ్మాయికి ఎన్నో సంవత్సరాలు వివాహం చేద్దాం, అప్పుడైతే అల్లుడితో పాటు బియ్యంకులు వాళ్ళందరూ కూర్చొని అలా కోలాహలంగా వ్రతం చేసుకొని చెప్తున్నాడు. సరే చెప్పేసి కాలం గడుస్తుండగా ఇతను వ్యాపారం అలా వెళ్తున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, ధనం సంపాదిస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా వ్రతం చేయడం అని ఆలోచన రావడం లేదు. సరే కొంతకాలం అయినప్పటికీ కుమార్తె యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు అంటే వివాహం చేసుకునే అధికారం వచ్చిన అమ్మాయి. తన దగ్గరలో ఉన్నటువంటి కాంచి నగరాన్ని చెప్పుకున్నాడు. కాంచి నగరం, కాంచనం అంటే బంగారంతో ఉన్నటువంటి ఆ కాంచి నగరంలో ఒక వైశ్యుడి కుమారుడు చూశాడు. అతను అన్ని విధములుగా తన కుమార్తె సరిపోతాడని అనుకొని బంధుమిత్రాలను ఆహ్వానించుకున్నాడు. ఇంటి పురోహితుడి శర్మగారు తీసుకొచ్చి జాతకాలను చూపించి శుభముహూర్తం నిశ్చయించిన వాడే తన కుమార్తె అయినటువంటి కళావతినిచ్చి అంగరంగ వైభవంగా వివాహం ఆచరించాడు. ఆ వివాహ సమయంలో కొత్త బంధువులు, పాత బంధువులు, కొత్త స్నేహితులు అందరూ వచ్చి ఉన్నారు. అమెరికా నుంచి కూడా వచ్చున్నారు. ఈ విధంగా ఇంతమంది వచ్చేటప్పటికీ అతను కోలాహలం ఉన్నవాడు మళ్ళీ వ్రతాన్ని మర్చిపోయాడు. ఆనందంలో ఉన్నవాడు మళ్ళీ వ్రతం మర్చిపోయాడు. కొంతకాలం అయినప్పటికీ అల్లుడికి కొడుకులు లేరు కదా, అల్లుడి కొడుకు అనుకున్నాడు. అల్లుడు ఏం చేస్తున్నాడు, కూర్చొని తింటున్నాడు కానీ కాలు కూడా కలపడం లేదు. ఒక మామగారు ఆశ్చర్యంటున్నాడు. అలా కూర్చుంటే ఏమవుతుంది, ఆయన ఏమవుతుంది, కూర్చుంది బద్ధకంగా ఉన్న ఆస్తి అంతా కరిగిపోతుంది అనమాట. కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి పురుషుడు అనేవాడు ఏం చేయాలి, ధనం సంపాదించాలి, కష్టపడాలి. ఎందుచేత నీకు జన్మనిచ్చినట్టు తల్లిదండ్రులకి చక్కగా చూసుకోవాలి, నిన్ను నమ్ముకు వచ్చినటువంటి భార్యాలను కూడా తిండి పెట్టాలి కదా. ఆయన ధనం సంపాదించాలి, కష్టపడాలి. తప్పకుండా మామగారు మీరు చెప్పినట్టు ఏం చేస్తాను, మరిద్దరు కలిసి వ్యాపారం చేద్దాం, అప్పుడైతే ఇంకా డబ్బు సంపాదిస్తాను అనుకుంటాను. కానీ ఏ కాడికి వ్రతం చేద్దామని ఆలోచన రావడం ఎవరికి కూడా. ఎందుచేత ఇది కలియుగం అనమాట. కలిపురుషుడు వెనక్కి లాగే వేస్తుంటాడు. మన ఏదైనా కార్యక్రమం చేద్దామన్నా, దాన ధర్మాలు చేద్దామన్నా కూడా వెనక్కి లాగేసుకుంటారు అనమాట. ఎడం చేయి చేయకూడదు, దానం చేసుకుంటాం. మనం దానం చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు అనమాట, దానం చేయాలి. కాబట్టి ఆ మామానుతులు కూడా సంకల్పం చేసుకొని ఆ దంపతి సమేతంగా ఇద్దరు మామానుతులు కూడా విద్య వైడూర్య మడగత స్వామి యోన ప్రచోదయా సత్యం వర్గేణ వచించామి అమృతమ సముదో స్వామినేమ నారికశీల కదలీయాం ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ వ్యానాయ స్వాహ దానాయ స్వాహ దమానాయ స్వాహ మధ్యేమధ్యేమస్తో రక్షాళయామి పాదో రక్షాళయామి పునఃశుద్ధాజవం సమర్పయామి. ధన్యవాద్బ్రహ్మదోః పూర్ణందదాదేవ దవ్యాసానిధి ఏకదా బ్రహ్మణపహరే ఏకదైవ యజమానాయ తేజోదదాని సమ్రాజిత విరాజిత్యామి స్నేహ్యాదినౌహే లక్ష్మీరాష్ట్రస్యామి యదయామామిముద్రయామసి శ్రీనాథస్యామి నీరాజనాన్మోదానమయామి శ్రీమద్రమారమణ గోవిందో హరి సత్యనారాయణ భగవానికి జై. ఈ విధంగా ఆ రాజుగారు ధనాన్ని తీసుకొని ఈ మామాటలు కూడా బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, తీర్థయాత్ర. తీర్థయాత్రలు కాశీ, ప్రయాగ, కాఠ్మండు, ఉత్తరకాశీ, శాఖాపుట్ల యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఏంటంటే నదీ తీరాలు దారి నదీ తీరం. ఇలా వెళ్తుండగా స్వామివారి సత్యనారాయణ స్వామి వారి సందేహం వస్తుంది. ఎందుచేత ఈ వైశ్యుడికి ఉన్నటువంటి నేరాలు తీసేసాం, నేరం లేకుండా చేశాం, శిక్ష లేకుండా చేశాం, విశేషంగా ధనం కూడా ఇప్పించాం. మరి ఇప్పటికైనా భక్తి భావంతో ఉన్నాడా ఆ వైశ్యుడితో, లేకపోతే ధనగంతో ఉన్నాడా, పరీక్షలు పడవని వెళ్తుండగా ఈ యోగా మామగారు చెప్తున్నాడు, అల్లుడా మన వద్ద చాలా ధనం ఉన్నది, ఎవరు వచ్చి మాట్లాడినా తక్కువగా మాట్లాడినైనా, ఎవరు వచ్చినా ఏమీ లేదో చెప్పమన్నాడు. అదిగో దూరంగా సంజ్ఞానం కావాల్స్తున్నారు, ఆయన వచ్చి అడిగితే ఏమీ లేదో చెప్తున్నారు. సరే అని చెప్పేసి ఈ యోగా వచ్చాడు. పూర్ణందదాని ఏకదా బ్రహ్మణపహరే ఏకదేవ యజమానాయ తేజోదదాని సమ్రాజిత విరాజిత్యామి శ్రేయాదినౌహే లక్ష్మీరాష్ట్రస్యామి యదయామామిముద్రయామసి నిరానందస్యామి నీరాజనాంద్రం శుద్ధాజవం సమర్పయామి. శ్రీమద్రమారమణ గోవిందో స్వామినే నమః. నారికేశకల కదలీయమసీత గోధుమ మధురవిష్టమి పూర్ణ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఉపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ దమానాయ స్వాహ. నీజలన మధ్యే మధ్యే ఉదగమర్పయామి. అమృతా విధాంసి ఉత్తరా సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాజలం సమర్పయామి. స్వామివారు వచ్చినట్టుగా భావం చేస్తారు.
आवाहयामि आसनं समर्पयामि नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि ज्योतिषबलदेवं प्रसन्नवेङ्कटेश्वराय नमः पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि हस्तयोः अर्घ्यं शुद्धोदकस्नानमयामि स्नानान्तरुद्धानमयामि ज्योतिस्वरूपालवेलङ्गानमेत प्रसन्नवेङ्कटेश्वरः वस्त्रार्थमक्षदानमयामि यज्ञापवितं परमं पवित्रं प्रजापते सहजं वरस्तान् आयुष्यमग्निमदं यज्ञापवितं बलमस्तेजः यज्ञापवितार्थमक्षदानमर्पयामि प्रसन्नवेङ्कटेश्वरः आरिकेशकलकदलीबलसहित कदलीबलसहित दुग्धगुडोदसहित नन्दलसूरसहित गोक्षीरादिवेदयामो प्राणाय स्वाहा एकदा ब्रह्मणवाहने एकदेव यमानाय स्तेजोददानि सम्राजिन्य विस्तेर्यादिमग्रे लक्ष्मीराश्रस्यां निर्यामादिन्द्रयमधि मङ्गलं घोषयेन्द्राजमहनीय गुणात्मने शक्रतनूजाय सार्वभौमायङ्गलम् वेदवेदान्तवेद्याय मेघश्यामलमृते पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं श्रियकान्ताय देव्यान्दये दिनां श्रीवेङ्कटवासाय श्रीनिवासाय रक्षांदयामि श्रीमद्रमण गोविंदो हरि वीरगुंडवाण वेंकटरमण गोविंदहर चक्रप्र विद्वान् विजय आर्यपन्धायनाय जले सहस्रदेव संदेवं विश्वाक्षं विश्वधर्मं विश्वनारायणं देवमक्षरं बुद्धात्मानारायण पुरः आयनो ध्याननारायण पुरः यज्ञ सर्वं दृश्यते मधोरिष्यादिनाभ्यां तिष्ठते द्वारमाराधनं पादेशस्याय जनं माधव सन्दरं दिनानि सुलम्भत्यान्वदुभं तस्यान्ते हृदयं दोष्पुण्यस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानकरास्त्राड यो मां विष्णुं मेधा विष्णवान् प्रजावान् भवति एवं मेधा यो भावायनं मेधा आयतनवान् भवति चन्द्रमावायतनम् अग्निर्वावायतनम् आयतनवान् भवति यो अग्निरायतनं मेधा आयतनवान् भवति आत्मवाग्निरायतनम् आयतनवान् भवति एवं मेधा यो भावायतनं मेधा आयतनवान् भवति वादुर्वावायतनम् आयतनवान् भवति यो वाजोरायतनं मेधा आयतनवान् भवति आत्मवैवाजोरायतनम् आयतनवान् भवति एवं मेधा यो भावायतनं मेधा आयतनवान् भवति असो वैदमन्नवामायतनम् आयतनवान् भवति महाराजाय नमः ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वतो नमः अन्तःशरणबोधेरिवहाय
దక్షిణ నాకు కూడా ఆశీర్వదించండి. సంతోషం. శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి శివజ్యోతి సర్వకామజ శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి ద్రవ్వల తలకుల కళలో జ్యోతుల కర్పూరహారతి वरप्रदं श्री वातापि गणपतिं भजे भूतादिशं सेवितचरणौ भूताकारं हरादि गुरुकुलदोषितबिम्बं हंसधरि भूषणेरं पादापि गणपतिं भजे तं वारणास्यं वरप्रदं श्रीमातापि गणपतिं भजे परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जलं दरेकलोदरं वरं वरे भवक्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्कृतं नमस्करोमि भास्करम् अकिञ्चनातिमार्जनं चिरन्तनोत्तिपार्जनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वनं
ఇక ఆకారం దాటుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు. వినండి, ఒక కథ చెప్తాను. కాకులు కోరిక కాదనది. అందులో 60 మానవులు. ఆ అందాల మానులు, ఆ అద్భుత వనములు చక్కని చిలుకలు, అక్క చెల్లెలు, పచ్చడ కోరికలు. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదాని రోజకై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదాని రోజకై నదికి వరదల్లే మదికి పరవళ్ళే మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో మంచి బరుడు సాయి జయది తగ్గ బతుకు సుమధాయే ఈడు పుట్టిదెను తోడు పుట్టిదెను ఇద్దరొకటాయే మంచి బరుడు సాయి జయది తగ్గ బతుకు సుమధాయే ఈడు పుట్టిదెను తోడు పుట్టిదెను ఇద్దరొకటాయే
కోపమన్నది లేదాయే శాంతమే గిరి నైజమాయే కోపమన్నది లేదాయే శాంతమే గిరి నైజమాయే కోపతాపాలు లేని సంసారం చల్లంగా సాగేనులే మంచి బరుడు సాయిదేవి తల్లిదండ్రుల వీరి ప్రాణం బంధువులకి ఇస్తారు ప్రాధాన్యం తల్లిదండ్రుల వీరి ప్రాణం బంధువులకి ఇస్తారు ప్రాధాన్యం అత్తమామల్ని తల్లిదండ్రుల్ని కులిచిన మీ జన్మధన్యం మంచి బలుడు సాయి జయదేవ్ ఎదురుగా నిలిచిన మీ జంట చూసిన మాకు కళ్ళ పంట ఎదురుగా నిలిచిన మీ జంట చూసిన మాకు కళ్ళ పంట మా శిశుతోటి షిరిడి సాయిదయ్యతోటి ఆయిగుంటారులే మంచి బరుడు సాయి జయదేవ్ తగ్గ వధువు సుమెదాయే ఈడుకు నిదెను తోడుకు నిదెను ఇద్దరొకటాయే మంచి బలుడు సాయి దేవి జగ వధువు సుమెదాయే ఈడుకు దిదెను తోడుకు దిదెను ఇద్దరొకటాయే ఓహో థ్యాంక్ యూ అండి ఏదో నాకు నచ్చినట్టు తయారు చేశాను అమ్మ హ్యాపీగా ఉండండి ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద జగత్తు చూడని మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించే తపస్సిలా నిశీదులన్నీ తలంచే తుషారానివా నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి నీ పైట సహజ గుణం పులిలాదాగుండి వేటాడే పడుసుతనం దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ
చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా విల్లే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంత చేస్తోంద ఊడిగమే యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే దాసోహమందిన ప్రపంచమే అరంత నీదై మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే సిరి సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి నడి రాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి గిరిటీలే తిరిగిందే మప్పుల్లో గాలిపటం సరిగా నువ్వు చూసావో అది నా హృదయం ఆకాశం తాకిందే సంద్రంలో కెరటం సరిగా
సిరిసిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడి రాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. ఇష్టపడుతున్నావా అని? లేదు, హీ లవ్స్ ఇండియా లైక్ ఎనీథింగ్. ఇప్పుడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హీ కేమ్ టు ఇండియా. మ్యారేజ్ ఒకటి రీజన్ కాదు, హీ రెడ్ లాట్ ఆఫ్ బుక్స్, ఇట్ సీమ్స్ చాలా బుక్స్ చదివాడంట. అండ్ ఇప్పుడు ఈ మ్యారేజ్ అయిన తర్వాత నౌ హీస్ ట్రావెలింగ్ టు సమ్ టెంపుల్స్, హంపి, శ్రావణ్ బెల్గోలా, సమ్ టెంపుల్స్ ప్లాన్ చేశాడు. అండ్ దెన్ హైదరాబాద్లో కూడా ప్లాన్ చేశాడు. బట్ అదంతా పక్కన పెడితే హీ వాంట్స్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఫర్ 5 minutes. Yeah. This is one more wonder. మేమందరం యాక్చువల్గా ఇక్కడికి ఎరైవ్ అయ్యే లోపే పెళ్లి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కంటే ముందే ఫస్ట్ మండపానికి వచ్చిన గెస్ట్ ఇతనే అండి. దాట్స్ గుడ్. సో యాక్చువల్లీ హీ వాజ్ వన్ ఆఫ్ ది పర్సన్ హూ వెల్కమ్డ్ us. సో వితౌట్ మేకింగ్ ఎనీ Matis, you please share your experience. Just go and take the center stage. Welcome. Thank you all, and I'm sorry for my mainly Telugu speaking audience that this will be in English, because my Telugu is about this much existent. So I was asked yesterday evening to give a speech, so please bear with me, this will be somewhat impromptu. I'll try my best not to make everybody regret asking me, but we shall see. I met Jaideep about 6 years almost by now ago. We had a French course together. Now, neither of us can speak French now, but we did get I stand corrected. But we did get a friendship out of it that has lasted the past few years, will hopefully last. I mean, we've had almost 6 now. We can do and add on another 6 years, all right? Yeah. No problem. So, in that regard, we've grown very close over the years after that class through some nice times, with some more difficult times, but in all that time, we've formed a very close bond, which is, well, really the reason why I'm here today. And we've traveled about, I think 7 we were at, right? 7 countries together by now. So it's a road that will be extended by quite a few, I'm sure. And I will conclude this arc here and try a somewhat semi-elegant non sequitur to the next part. Sumedha I've known much shorter. I think it's 4 months now, right? We met in London, where Jaideep actually met Sumedha the first time too, a couple of days before me, on the same weekend. So I've been there for the start of that relationship as well, at least the one in person, because I know you've been in contact for quite a while before that, but still. And let me say a few things now that come from a cultural perspective. For me, from a German perspective, an arranged marriage was always something to be dreaded. I was a bit worried when Jaideep originally told me that he was looking to get married and that he was considering an arranged marriage as an option to get there. And from a German perspective, you always hear about the kings and queens and rather
unhappy marriages based on political alliance. It's not necessarily pretty, and it often leads to a lot of hic-hac, including literal hic-hac with knives, so we don't need that. Don't. But I am happy to say that with Jaideep and Sumedha, I'm seeing that this is not the only way an arranged marriage can work, and that an arranged marriage does not necessarily mean that you have to make do without love, because I can clearly see that the two of you are very much in love, and I'm hoping and praying for you that this will last for the next, well, 60, 70, hopefully 80 years, let's see. And to that end, I know in Jaideep's case very directly, in Sumedha's case second-hand, that you've had some rather difficult times when it comes to life and love, and I think there are few people who are more deserving of having a happy marriage than the two of you. So I wish you the very best. You both deserve it so much. సో ఫస్ట్ థింగ్స్ లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. లాస్ట్ థింగ్ ఏంటంటే జైదీప్ ఫస్ట్ ఆ అమ్మాయిని కలిసింది, అంటే పేరెంట్స్ ఇక్కడ కలుసుకున్నారు, బట్ వాళ్ళిద్దరు పెళ్లి చూపులు లండన్లో జరిగినాయి. జర్మనీ నుంచి ఒక్కడే ట్రావెల్ చేసి లండన్లో అమ్మాయిని కలవాలి, అప్పుడు కూడా తోడుగా వెళ్ళింది ఏ అబ్బాయి ఫస్ట్. సో వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి అమ్మాయిని కలవడం. సో ఎంటైర్ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మ్యారేజ్ దాకా మొత్తం తనే దగ్గర నడిపించినట్టుగా చేస్తున్నాం అనమాట. మార్నింగ్ అయితే జోక్స్ వేసుకుంటూ వచ్చాము అందరం. సో పుస్తకమే తెరిచాక నవ్వెనులే నెమలిక మన ప్రేమకు తొలి లేక తానే గనుక ఉన్నది నా కోసం నేనున్నది నీ కోసం దూరానికి అవకాశం ఇవ్వను ఇంకా ఊహలెన్ని వింటుందో రంగులెన్ని తింటుందో కొంచెం మంచి బొమ్మేదో గీయడానికి ఎన్ని పాటలు పడుతుందో ఎన్ని నిన్నలవుతుందో ప్రేమ రెండు మనసులే ఏకం చేసేసరికి సిరి 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 మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడ గుండెల్లోనే వినిపించాయే రాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి కలగన్నది కళ్ళెదుటే నిజమయ్యి కనబడితే పెదవంచున ప్రతి మాట పాటైపోయే అల్లరి అంకెలకే కూడికలే రావేమో మన ఇద్దరిని కలిపి ఒకటంటాయే దేవదాసు నాటోంటి కాళిదాసు చేసావే కావ్యమేదో మనపైనే రాయడానికా కుదురుగుండి నా చున్నీ పోగు చేసి చుక్కల్ని ఎగురుతోంది నీ వల్లే సీతాకోకలాగా సిరి 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 మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గొప్పెడు గుండెల్లోనే వినిపించాయే రాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి పేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది
ఏకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ భ్రమే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడ ఎక్కడో వెళ్ళి ఆర్కెస్ట్రాని పిలిచి ఆర్కెస్ట్రా వాళ్ళు పర్ఫామ్ చేయడం కాదు, మేమే పర్ఫామ్ చేస్తాం. సో అదేంటంటే నా మీద అభిమానంతో ఆ జయదీప్ మీద సుమేధ మీద వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళని జీవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి మన కోసం పొద్దుంచి పర్ఫామ్ చేసి వచ్చారు. ఇక్కడ అందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా వెంకటన్న గారు ఆయన విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి వచ్చారు, సూర్య గారు విశాఖపట్నం నుంచి వచ్చారు, చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చారు. సో అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన పిల్లలకి దీవించడానికి వచ్చారు. సో గివ్ హిమ్ ఎ బిగ్ అందరూ ఒకసారి చూడండి, అందరూ ఒకసారి చూడండి. వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువుల పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమవాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కళనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెల నడిగేనే అందాలా నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగవే పువ్వల నువ్వే చూడగా
సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం